తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి గద్దర్ అవార్డ్స్ను ఉద్దేశించి పరోక్షంగా తెలంగాణ ఫోక్ సింగర్ అయినటువంటి మధుప్రియ కొన్ని స్టేటస్లు పెట్టింది అంటూ ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ స్టేటస్లో ఏముంది, అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని అలాగే గద్దర్ అవార్డ్స్ని టార్గెట్గా చేసుకొని మధుప్రియ పరోక్షంగా ఇటువంటి స్టేటస్లు పెట్టడానికి గల కారణం ఏంటి, అసలు ఏం పెట్టింది అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. గద్దర్ అవార్డ్స్ని ఉద్దేశించి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ మీద విమర్శలు చేస్తూ పరోక్షంగా మధుప్రియ కొన్ని స్టేటస్లు పెట్టినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఆవిడ పెట్టినటువంటి స్టేటస్లు ఏంటి, ఆ స్టేటస్లకి గద్దర్ అవార్డ్స్కి సంబంధం ఏంటి, అసలు గద్దర్ అవార్డ్స్నే ఉద్దేశించి మధుప్రియ ఆ స్టేటస్ పెట్టిందనేటువంటి వార్తలు ఎలా రాస్తున్నారు అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకోండి. ఓకే అండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి గద్దర్ అవార్డ్స్, నేనైతే అవార్డు ఇవ్వడాన్ని స్వాగతిస్తా, కానీ గద్దర్ పేరు ఇవ్వడాన్ని నేను కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను. అది పెద్ద డిబేటు, అది ఒక పాయింట్. ఏంటంటే గద్దర్ పేరు మీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక విప్లవకారుని పేరు మీ ఇవ్వాలంటే తెలంగాణ విప్లవకారులు చాలామంది ఉన్నారు, గద్దర్ ఒక్కడే లేడు, చాలామంది ఉన్నారు. మరి అమరుడు గురించి ఏమన్నా ఇద్దాము, త్యాగాల గురించి ఇద్దామంటే ఓ శ్రీకాంతచారి, ఆర్ కృష్ణయ్య, మన తెలంగాణ యుద్ధ నౌకగా గద్దర్ గారికి ఇద్దరు నౌకలు, షిప్పులు, కాలువలు, బయలువులు ఇవన్నీ కాదండి. అది రిప్రజెంట్, రాష్ట్రాన్ని రిప్రజెంట్గా ఉండాలి. భావజాలాన్ని చూసినా ఆయన ఏం కాదు. ఒకవేళ రాష్ట్రానికి రిప్రజెంట్ గా ఆయన స్వరాన్ని వినిపించి, స్వరం చాలా మంది వినిపించారండి. ఆయన ఎప్పుడు వినిపించాడు, ఇంకా చాలా పెద్ద డిబేట్. అసలు ఆయన కాంట్రవర్షన్ క్యాండిడేట్. సరే ఇవన్నీ పక్కన పెడితే, సరే అది అంతవరకు పెట్టేస్తే ఇస్తున్నారు. అది ఎవరు స్వాగతించలేదు, తీసుకున్న వాళ్ళు కూడా స్వాగతించలేదు. ఎవరో భయాన నయాన ఉన్నోళ్ళు, లేకపోతే ఉదాహరణతో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకున్నారు. వాస్తవం అయితే నేనైతే దీన్ని ఏకీభవిస్తాను, ఖచ్చితంగా నేను స్టేట్మెంట్ ఇస్తాను. భయపడి వచ్చిన వాళ్ళే తీసుకున్నారు. ఎందుకంటే అర్ధరహితమైనటువంటి పేరుతో వాళ్ళకి ఎవరికి కనెక్ట్ అవ్వట్లేరు. ఒక వేరే డిబేట్ అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఏం పని చేసినా కూడా చక్కగా ఏదీ చేయలేదు. ప్రతిదీ విమర్శలే, అవకతవకలనే వింటా ఉన్నాం మొదటి నుంచి కూడా. అందులో నిన్నగాక మొన్న జరిగినట్టు అందాల పోటీల విషయంలో అంతర్జాతీయంగా మనకెంత అపవాదులు తెచ్చిందో ఈ తార్పుడు గీర్పుల గురించి మనం విన్నాం. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్, ఈ గద్దర్ అవార్డు అయినా చక్కగా చేస్తాడంటే దాంట్లో కూడా అన్ని విమర్శలు. ఎందుకు అంటే ఎవరికి అగ్రతాంబూలం ఇచ్చారు, అసలు అవార్డు కమిటీని ఆంధ్ర వాళ్ళ పెత్తనం, ఆంధ్ర చైర్మన్ తోటి ఇప్పించారు. తెలంగాణ నటులు ఎవరికి రాలేదు, తెలంగాణ సినిమాలకు రాలేదు, ఎవరికి రాలేదు. తెలంగాణ హీరోలకు రాలేదు, తెలంగాణ సినిమాలకు రాలేదు, తెలంగాణ డైరెక్టర్లకు రాలేదు. సరే యూనివర్సిటీలకు అంటే తెలుగు వీళ్ళకి కలిపి ఇచ్చారన్నప్పుడు మరి అది మరి అందరూ నటులు రాలేదు, పెద్ద నటులు ఎవరు రాలేదు. కక్ష తీసుకుని డైలాగ్ కొట్టిపోతానికి అల్లు అర్జున్ వచ్చాడా అనిపించేలా ఉంది నాకైతే. మధుప్రియ గారి గురించి, మధుప్రియ గారు పెట్టినటువంటి స్టేటస్ల గురించి కనుక ప్రస్తుతం మనం చర్చిస్తే, ఆవిడ తను పెట్టినటువంటి స్టేటస్లో ఎక్కడ గద్దర్ అవార్డ్స్ గురించి ఆవిడ ప్రస్తావించింది లేదు. ఎవర్రా మీరంతా, గద్దర్ అన్నకు మీకు సంబంధం ఏందిరా, స్కూల్లో లడ్డు బూందీ ఇచ్చినట్లు అందరికీ తలా ఒకటి ఇస్తున్నారా అంటూ ఒక స్టేటస్ పెట్టింది. ఇంకొక స్టేటస్లో భాగంగా రక్తం మరిగిపోతోంది, మలిదశ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ కవులు, కళాకారులకు ఇవ్వాల్సినటువంటి అవార్డ్స్ ఎలా ఇస్తే కన్నీళ్లు ఆగట్లేదు అంటూ మరొకటి పెట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి అది పెట్టిందా ఆవిడ స్టేటస్ లేదా అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. యాక్చువల్గా అయితే మధుప్రియ ఫోన్ నెంబర్ కనెక్టివిటీ ఉన్న వాళ్ళకు ఆ స్టేటస్ కనిపిస్తుంది. వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసి మీడియాలో రాయడం జరిగింది. వాస్తవం అయితే 99% అయితే నేను మధుప్రియ పెట్టిన స్టేటస్ గాని భావిస్తున్నాను. అది కూడా అవార్డు ఇస్తున్నటువంటి ఆ రోజు సాయంత్రమే పెట్టినటువంటి స్టేటస్. తెలంగాణ ఉద్యమం పోరాడి జైలుకి వెళ్ళి గజ్జె కట్టుకొని పాపం మధుప్రియ చిన్న పాప, నాకు తెలిసి 7-8 ఏళ్ళ పాప నుంచి పాటలు పడుతుంది తెలంగాణ ఉద్యమం పీరియడ్లో. ఆమె చేస్తున్నప్పుడు జస్ట్ 10 years old కూడా కాదు ఆమె తెలంగాణ ఉద్యమంలో. అంటే ఆ చిన్న పాపగా ఉండి పాటలు పాడి తెలంగాణ రావడానికి గద్దరు వెనక ఉండి గద్దరు చేరదీసి గద్దరుతో పాటు ఉంటే ఈరోజు ఆమె ప్రాముఖ్యత లేకపోవడం కానీ, ఆమె పాడిన పాటలకు అవార్డు రాకపోవడం కానీ, ఆమెం తక్కువ పాటలు పాడలేదు, చాలా మంచి పాటలు పాడింది.
వాళ్ళ పార్టీకి పాడలేదని కావచ్చు, కక్షదారించుకుని ఇయ్యలేదా, లేదా ఇచ్చే వాళ్ళకు మరి ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు, ఆంధ్ర కమిటీ ఉన్నప్పుడు ఆంధ్ర నిర్ణయాలు జరుగుతాయి, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధం లేని వాళ్ళకి అవార్డులు వస్తాయి. ఈ రోషన్ బాలు కానీ ఇట్లా చాలామంది ఉన్నారు తెలంగాణ గురించి, డైరెక్టర్ల గురించి చూపిస్తే చాలామంది డైరెక్టర్లు ఎవరికి రాలేదు, వాళ్ళ సినిమాలకు రాలేదు. నిన్నగాక మొన్న ఈ బలగం సినిమా ఎంత చైతన్యాన్ని కలిగించింది, రికార్డు బ్రేకులు చేసిన సినిమాకి ఎలాంటి అవార్డు రాలేదు. సో ఎవరికైనా కడుపు రగిలిపోతూ ఉంటుంది పాటలు రానప్పుడు. బహుశా ఆమె అదే విషయం చెప్పి, ఎవర్రా మీరంతా, మేము పోరాడి మేము తెచ్చుకున్న తెలంగాణని నువ్వేదో పప్పు పిల్లలు పంచినట్టు పంచుతూ ఉన్నావు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు పంచుతూ ఉన్నావు అని ఆమె ఉద్దేశం కావచ్చు. ఎవరు అన్నదంటే మామూలు మాట ఏం కాదు. వాస్తవానికి అయితే మధుప్రియకు ప్రయారిటీ లేకపోవడం, మధుప్రియ పాటలకు రాకపోవడం అనేది నిజంగా కూడా నేనైతే అవమానంగానే ఫీల్ అవుతున్నాను. ఇదంతా కూడా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదు అన్నట్టు ఆయనకి పిచ్చోని చేతులు రాయిలా ప్రవర్తిస్తున్న తీరు మనం మొదటి నుంచి చూస్తున్నాం. అవార్డులు ఏదో గొప్పగా చేస్తారని కూడా నేను అనుకోలేదు. అవార్డు కమిటీ కానీ అది దాని మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే తెలంగాణ వేదికల మీద తెలంగాణ ఉద్యమం ఇక్కడ జానపదమే ఉంటుంది, పాటలు ఉంటుంది. కానీ మరి డిస్కో పాటలు, వ్యామ్ పాటలు అయితే ఎప్పుడు చూడలేము. తెలంగాణ వేదిక కల్చర్లో ఎక్కడా లేదు. ఆ పాటలు కూడా పాడిన తీరు కూడా మాకు అవమానంగానే అనిపించింది. అక్కడ ఎవరు మరి అది తెలిసి చేశారా తెలియదు, అన్ని పాటలు వేశారు కదా, అన్ని పాటలు అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ అక్కడ మా వేదికల సినిమా పాటలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అదే వేదికల మీద ఇక నేనేం పలానా పాట అని చెప్పడం కూడా భావ్యం కాదు కాబట్టి అర్థతో సంబంధించిన చైతన్యం సంబంధించిన పాటలే పాడుకున్నాం. కానీ ఎన్నాళ్ళు మేము పుట్టింటోడు వదిలేశాడు ఆ పాట, ఇట్లాంటి పాటలు అయితే పాటలు, ఆ తరహా పాటలు, ఆ పాట అంటే ఆ తరహా పాటలు అయితే మా వేదికల మీద ఎప్పుడూ లేవు. రాష్ట్ర ప్రభుత్వం చేసే వేదిక మీద అట్లాంటి పాటలకు నృత్యాలు చేయడం కూడా నాకైతే నచ్చలేదు. సో ఇట్లా జరుగుతూ ఉన్నాయి అన్నీ చూసి కూడా పాపం మరి అది మధుప్రియ కూడా కడుపు రగిలిపోయింది. మాలాంటి వాళ్ళకి రగిలిపోయినప్పుడు మధుప్రియ కూడా స్వయంగా బాధితురాలుగా భావిస్తాను నేను ఆయన. ఎందుకంటే ఆమెకు అవార్డు రావాలి, ఏది రానప్పుడు ఆమె కూడా బహుశా ఆ రోజు నుంచి ఆ రోజు తర్వాత కూడా మధుప్రియ పాడిన పాటలకు, అక్కడ జరిగిన పాటలకు పోటీ చేస్తూ మధుప్రియ ఎంత బాగా పాడింది గద్దర పాట అంటూ కూడా సోషల్ మీడియాలో కొంచెం కంపారిటివ్ కూడా నేను చూస్తూ ఉన్నాను పోస్టులు. ఏం జరిగినా కూడా సముచితమైనటువంటి తెలంగాణకు సముచిత న్యాయం ఇస్తూ మిత్రులకు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. నాది తెలంగాణకు సముచిత అవార్డులు ఇస్తూ ఇతర టెక్నీషియన్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. కూడా తెలంగాణ కేటగిరీ కింద సపరేట్ పెట్టి వీళ్ళకు కూడా గౌరవం ఇచ్చి యూనివర్సిటీలుగా ఇచ్చుంటే బాగుండేది అని నా ఉద్దేశం. అది జరగలేదు, పొరపాటు జరిగిపోయింది. సో మనం ఏం చేయలేం. తనకి అవార్డు రాలేదు అనేటువంటి ఉద్దేశంతోనే మధుప్రియ పరోక్షంగా గద్దర్ అవార్డ్స్ను విమర్శిస్తూ ఆవిడ స్టేటస్ పెట్టిందని భావించవచ్చా? అంటే ఏం చెప్తారు? అవి ఒక్కదానికి రాలేదు కదా, తెలంగాణకి ఎవరికి రాలేదు, ఎవరెవరో పంచుకుంటున్నారు, ఎవరెవరు ఇస్తారు. ఎవర్రా మీరంతా అంటే దాని అర్థం మీకు ఏ అర్హత ఉంది తెలంగాణ విషయంలో అని ఇవ్వడానికి మీరెవరు, తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు, నిర్ణయించడానికి వీళ్ళెవరు అని బాధ ఉంటుంది. ఆమె యూనివర్సల్గా అందరికీ కలిపి తెలంగాణ ముందు స్టేటస్లో అదే ఉంది కదా, తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం మేము అంతమంది గాయకులు కళాకారులు, వాళ్ళకి ఎక్కడిది కనీసం అవార్డు ఇవ్వకపోయారు, ఫంక్షన్కి అని ఇన్వైట్ చేయాలా వద్దా? తెలంగాణ కళాకారులకు ప్రతినిధులుగా వాళ్ళని కనీసం పాసులన్నీ ఇవ్వచ్చు కదా, అది కూడా జరగలేదు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా కాదు. అంటే మలిదశ ఉద్యమంలో పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కవులకి కళాకారులకి ఇవ్వాల్సినటువంటి అవార్డ్స్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎలా ఇస్తూ ఉంటే నాకు కన్నీళ్ళు లాగట్లేదు అంటూ మధుప్రియ స్టేటస్ పెట్టారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగా కవుల్ని కళాకారులని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గుర్తించలేదా? వాళ్ళకి అవార్డులు ఇవ్వలేదా? ఖచ్చితంగా ఎక్కడ ఇచ్చింది? ఇచ్చినా కూడా ఒకటో అరేదో ఒకటో ఇచ్చినట్టుంది. సముచిత న్యాయం జరగలేదు అంటే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి సముచిత ఇందులో కూడా పాఠకులకు కానీ గాయకులకు కానీ కనీసం ఇన్విటేషన్ కూడా లేదు కళాకారులకు. కనీసం ఎందుకు లేదు? ఎవరు మరి వచ్చిన వాళ్ళందరూ ఎవరు రాలే ఎవరో ఉత్సాహంగా వచ్చినది కానీ ఎవరికి ప్రార్థించాలి ఉంటేనే స్టేటస్ ఎందుకు వస్తుంది ఆమె స్టేటస్. ఇప్పుడు మీరు చూస్తున్న 4 రోజులు అన్ని బయటకు వస్తాయి. ఇంకా అందరూ అంటున్నారు, కొంతమంది బయటకు రావట్లేరు. సో వాటి ఏది జరిగినా కూడా రాజు తలుచుకుంటే దెబ్బలకు కదవలేదు. ఆయన ఏం చేసినా అది చెల్లుతుంది. ఇప్పుడు జరిగిన రోజు మనం చేసిన పాపానికి భరించాలి. జనాభా కూడా ప్రజలు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఇప్పుడు అంతకు మించి మనం చేసేది ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.